శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. చెడు మంచికే ఈ ఈ మాట నేను అన్నది కాదండి. భగవాన్ రమణ మహర్షి గారి ఇది కొటేషన్ అనమాట. అది ఎప్పుడెప్పుడో మా చిన్నపిల్లలప్పుడు నన్ను అది ఆ వర్డ్ అనేది ఆకర్షించింది. ఆయన బుక్ చదివినప్పుడు చలం రాసినది శ్రీ భగవాన్ అనుభవాలు అని చెప్పేసి ఒక బుక్ ఉందండి. ఆ బుక్ను పట్టుకొని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. స్టార్టింగ్లో నాకు ఏమి తెలియనప్పుడు రమణ మహర్షి గారిదే వచ్చిందండి. ఆయన పాద నమస్కారం కూడా ఇచ్చారు మనకు. అసలు అప్పట్లో ఏమీ తెలియదు నిజంగా. మహాత్ములు వస్తారండి, వచ్చి పాద నమస్కారాలు ఇస్తూ ఉంటారు, మనల్ని ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. అసలు చెప్పాలంటే వాళ్ళ ఆశీర్వచనం మనకి మన ప్రయాణానికి మంచి దాహోదపడుతుందండి. అసలు చాలా ఇదిగా ఉంటుంది. అసలు చెప్పలేము అది ఎలా అంటే వాళ్ళ పెద్దల ఆశీర్వాదం ఎలా ఉంటుంది మనకి, వాళ్ళ శుభాశిస్సుల వల్ల వాళ్ళ ముందు పోగలుగుతాం అనమాట. అది ఏ విషయంగానైనా కానీ ఆధ్యాత్మికంగా ఇంకా ఎదుగుతాం అనమాట. వస్తూ ఉంటారండి అందరూ కూడా. మనకు ఎవరెవరు ఉన్నారో సత్పురుషులు అందరూ కూడా అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ చెడు మంచికే అనేదానికి ఉదాహరణ చెప్తానండి. ఏ విషయమైనా మనకి కర్మ కొద్దీ మనకు కొన్ని చెడు జరుగుతుందండి. కానీ ఆ చెడులో నుంచి మనం ఒక పాఠం నేర్చుకుంటాం, గుణపాఠం నేర్చుకుంటాం. అది ఒక మంచికి మలుపు దారితీస్తుంది. భగవంతుడు ఒక మంచికి మలుపు తిప్పుతాడనమాట. అది మనకి ఒకరి నుంచి చెడు జరిగింది అంటే ఆ చెడు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది కొంచెం ఆలోచిస్తే ఆ వ్యక్తి మీద ద్వేషం కానీ కోపం కానీ రావండి, సర్దుమణిగిపోతాయి. అందరూ కూడా సమానమే అనమాట. ఆ చెడు అనుకున్న వ్యక్తి, నీకు చెడు చేసిన వ్యక్తిలో ఒకనొక టైంలో నువ్వు సమానంగా చూడబడ్డప్పుడు కోపం లేకుండా ద్వేషం లేకుండా అతని నుంచి నీకు ఒక మంచి ఖచ్చితంగా జరుగుద్దండి. నాకు ఎన్నో నిదర్శనాలు చెప్పాలి అంటే. అందుకని ఎవరిని కూడా తప్పుగా అనుకోవద్దు. సరే వాళ్ళు మనకు అలా చేశారు అంటే భగవంతుడు మనకి ఏదో మెసేజ్ ఇచ్చాడు అనుకోండి, దాని నుంచి మనము ఒకటి నేర్చుకోవాలి అనుకోవాలి. అంతే తప్పితే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని ఎప్పుడు అనుకోకూడదండి. అది తప్పైంది అనమాట. మాకు ఈ ఆధ్యాత్మికంలో అంటే సాధనలో ఈ హార్ట్ఫుల్నెస్లో సహజ సిద్ధంగానే మనసుకు సహజంగా వస్తాయండి. భయపడాల్సిన పని లేదు. అతీంద్రియ శక్తులు అంటే వస్తూ ఉంటాయి అవన్నీ. కానీ మాస్టర్ గారు అవన్నీ మనకు తెలియపరచడం మనకు అవసరం లేదు. మనం ఎలా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ముందు పిల్లలు ఎలా ఉంటారండి, చిన్నపిల్లలు ఏం తెలియకుండా ఉన్నప్పుడు అమాయకంగా ఆడుకుంటూ చేసుకుంటూ ఉంటారు. భగవంతుడు మనకు అన్నీ చూస్తున్నప్పుడు మనం ఎలా ఉంటాము, హ్యాపీగా ఉంటాం. మన పనులు ఏదో మనం చేసుకుంటూ. అదండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.